నమస్కారం ప్రజలారా. ఈరోజు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణానది పరివాహక ప్రాంత ప్రాజెక్టులకు సంబంధించి నీటి సమాచారాన్ని ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వచ్చిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కృష్ణానదికి ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గత 4 రోజుల నుండి కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి డ్యాంకి భారీగా అయితే వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. అయితే గత 4 రోజులతో పోలిస్తే ఈరోజు వరద కొంత తగ్గుముఖం పట్టినట్లు డ్యామ్ అధికారులు అయితే సమాచారం అయితే ఇస్తున్నారండి. మరోపక్క తుంగభద్ర నదిలో కూడా వరద తగ్గుముఖం పట్టిందని చెప్పడం అయితే జరిగిందండి. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాంలో 129 టీఎంసీలకు గాను ప్రస్తుతం 87 టీఎంసీల నీటి నిల్వ అయితే ఉన్నది. అదేవిధంగా తుంగభద్ర నదిలో 100 టీఎంసీలకు గాను ప్రస్తుతం 38 టీఎంసీల నీటి నిల్వ అయితే ఉన్నదండి. అదేవిధంగా కర్నూలులో ఉన్న జోరాల్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 9 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.5 పైచులకు టీఎంసీలు నీటి నిల్వ ఉన్నట్లు సమాచారం అయితే వస్తుందండి. మరోపక్క మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం జలాశయంలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఎటువంటి ఇన్ఫ్లో లేకపోవడంతో డ్యాములోని వాటరు పూర్తిగా అడుగంటిందండి. మరోవైపు నాగార్జున సాగర్ కూడా అదే స్థాయిలో అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ ద్వారా వస్తున్న సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, అది 15వ తారీఖుకి పూర్తిగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రజ్ఞులు అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇదే కానీ జరిగితే మన కృష్ణానదికి ఎగువ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయండి. కాబట్టి రానున్న వారం రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్రతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ అయితే చేస్తున్నారండి. ఇది ఫ్రెండ్స్ వాటి అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని తోటి రైతులకు కూడా షేర్ చేయండి. ఇంకా ఇటువంటి కొత్త సమాచారం తెలుసుకోవడం కోసం మీరు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఇంకొక కొత్త వీడియోతోటి మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.